చెప్పండి బాబాయ్. ఏం చేస్తున్నావురా? బాబాయ్ చాలా రోజులు అయింది బాబాయ్ మీరు వచ్చి. నేను అదే అనుకున్నాను రా, ఇప్పుడు చూసి చాలా రోజులు అవుతుంది. ఇంకేంటి బాబు విషయాలు? ఏం లేదురా. బాబాయ్ ఏం చేస్తున్నావురా? మీకు ఇష్టమని దొండకాయ ఫ్రై చేస్తున్నా బాబాయ్. మంచిగా ఆకలి అవుతుంది, అన్నం పెట్టేరా. సరే బాబాయ్. హాయ్ అండి, ఇది దొండకాయ ఫ్రై చేస్తున్నానండి. మా బాబాయ్కి చాలా చాలా ఇష్టం అండి. ఇంకో సాల్ట్ వేసుకుని నీళ్ళల్లో పోసుకో. తాలింపు సరుకులు అండి. తాలింపు సరుకులు ధనియాల పొడి, ఎండుమిరపకాయలు, కొత్తిమీర. ఇవి మనకి ఫ్రైకి కావాల్సింది. అంటే మనం దొండకాయ ఎప్పుడు చేస్తాం కాబట్టి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అండి. ముందుగా ఉల్లిపాయలు మనం కడిగి పెట్టుకున్నామండి. మన ఉల్లిపాయలు ఎప్పుడైనా సరే ఏ కూరలకైనా సన్నగా కట్ చేసుకోవాలి. మళ్ళీ ఫ్రైలు కూడా ఇంకా సన్నగా కట్ చేసుకోవాలి. ఓకేనా? ఎంత బాగా చిన్నగా కట్ చేసుకుంటారో అంత కూర టేస్ట్ వస్తుంది అన్నమాట. నేనైతే బాగా కడిక్కిని చాలా చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తున్నాను. కూర కూడా దొండకాయలు చాలా ఫ్రెష్గా తీసుకున్నానండి. అయినా సరే దొండకాయలు ఎప్పుడు మనం తెచ్చుకున్నప్పుడు ఎర్రగా ఉన్నాయి తీసుకోకూడదండి. కట్ చేసి చూసారా, ఇట్లా తెల్లగా ఉన్నాయి. కూరకి ఫ్రైకి చాలా చాలా బాగుంటాయి. అదే కనుక ఎరుపు కలర్ వచ్చింది అనుకోండి లోపల, అస్సలు తియ్యి వచ్చేది, పుల్ల వచ్చేస్తుంది కూర. అందుకే నేను ఆ ఎరుపు ఉన్నాయి చూసారా, అవి అయితే నేను పడేశానండి. నేను కేజీ తెస్తే మ్యాక్సిమం ఒక పావు కిలో పాడైపోయి. అంటే ఆ ఎరుపు రంగు వచ్చి నేను కూరలో వేయను. అంటే ఎవరైనా వేసుకున్నా ఆ కూర టేస్ట్ రాదు, చెడిపోద్ది. ఎప్పుడైనా ఈ తెల్లగా ఉన్నాయి చూడండి, అలాంటి ఫ్రైకి కానీ కూరకు కానీ చాలా చాలా బాగుంటాయి. మీరు ఎప్పుడైనా దొండకాయ తెచ్చుకున్నప్పుడు దానిపైన కాడ కొద్దిగా గ్రీన్ వేసుకుంటే ఇలా ఈ కలర్ వస్తుంది. ఇది తెల్లగా, అది కొద్దిగా నల్లగా ఉన్నది అనుకోండి ఎరుపు కలర్ వచ్చేస్తుంది అనమాట. ఆ ఏకిన కూరలో బాగోదు. క్లైమాక్స్ ఏంటి అంటే కటింగ్లో క్లైమాక్స్ కొత్తిమీర అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. నాకైతే భలే ఇష్టం అండి. నేను కూరలో ఎక్కువ వేసుకుంటా కొత్తిమీర. సరేనండి, ఇంకా మరి మనం వంట స్టార్ట్ చేసేద్దాం. వచ్చాడా? రాలేదు బాబాయ్. ఎక్కడ పంపించారు బాబాయ్? దుకాణానికి పంపించారా? నిన్ను వదిలి ఎక్కడ పోతాడు బాబాయ్, వచ్చేస్తాడు. యుద్ధం చేసినట్టు ఏంది తీసేస్తున్నావు? నీకేంటి బాబాయ్, ఆటో కూడా చార్జీలు నువ్వు చెప్పిన దుకాణంలో దొరకదు. తిరిగి 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 తెచ్చేవాడికి ఇది నా పరిస్థితి. అందుకేరా నిన్ను అందరూ మంచి శిశువుడు అంటారు. ఏరా చెప్పటమేనా, తీసేదేమైనా ఉందా? చేద్దాం అనుకున్నావా? ఎంత పట్టుకున్నా? అబ్బా, అమృతంలాగా ఉందిరా. అరే, ఇక నుంచి పెద్ద బుడ్డితో పాటు నువ్వు ఒక చిన్న బుడ్డి తెచ్చుకోరా. పెద్దయ్యా మరి దుడ్డు చూద్దాంలేరా. ఏరా, అమృతంతో పాటు నంచుకోవటానికి ఏమైనా ఉందా? తెచ్చుకోను. హీట్ అవ్వాలి. హీట్ అయింది అండి. చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు మంట స్లో పెట్టుకోవాలండి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ. సాల్ట్ వేసుకుంటే ముందుగా ఉల్లిపాయల కలర్ తొందరగా మగ్గుతాయి. రేపు కూడా వేసుకోవాలి.
5 నిమిషాల తర్వాత అండి మూత తీసి చూస్తే చూసారా ఉల్లిపాయలు ఎలా మగ్గిపోయినాయో, చాలా మెత్తగా కలర్ కూడా వచ్చింది. ఇప్పుడు మనం కోసుకున్న దొండకాయ ముక్కలు వేసుకుందాం. వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. మొత్తం ఉల్లిపాయలు మనం ఇందాక సాల్ట్ కూడా వేసాం కదా, ఇప్పుడే ఫస్ట్ వేసాం కాబట్టి సాల్ట్, ఆ ఉల్లిపాయలు ఉన్న సాల్ట్, ఆ ఫ్లేవరు దొండకాయ ముక్కల్లో కూడా వెళ్తుంది అన్నమాట. ఒక 5-6 ఎండుమిరపకాయలు వేసుకుంటే కొద్దిగా బాగుంటుంది. వేసుకుని ఒకసారి గరిటె పెట్టి తిప్పాలి. ఇది గరిటె పెట్టి నిమిషాలు అయిందండి. చూసారా నేను ఇందులో కూడా పసుపు వేసానండి. ఆ వీడియోలో నేను తీయలేదు. అది ఒక 1/2 స్పూన్ ఇంత పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక ఇలా కలుపుకోవాలి. నేను తిన్నాను అందుకే వేయలేదు. ఎల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. మళ్ళీ మూత పెట్టుకుందాం. 5 నిమిషాలు అయిందండి. మళ్ళీ మూత పెట్టుకుందాం. ఒకసారి చూద్దాం. చూసారా బాగా మగ్గిపోయింది. చూసారా బాగా మగ్గింది. మనం చూసుకుంటూ ఉండాలి, లేదంటే మాడిపోతాయి. చూసుకుంటూ ఉంటారు. ఫ్రై కాదండి. ఇక 10 నిమిషాల తర్వాత నాకు ఈ టెక్స్చర్ ఇలా వచ్చిందండి. ఇప్పుడు మనం ఇందులో కారం వేద్దాం. ఆల్రెడీ ఇందులో మనం పచ్చిమిరపకాయలు వేసాం, ఎండుమిరపకాయలు వేసాం. కారం కూడా చూసుకేసుకోండి. కారం ఎందుకంటే లాస్ట్ వేస్తున్నాం, ముందు వేస్తే బ్లాక్ కలర్ వచ్చేద్దండి ఫ్రై. నేనైతే కొద్ది కారం ఎక్కువ తింటానండి, మీరు చూసేసుకోండి. నేను ఒకటి 2 స్పూన్లు వేసుకున్నా. కారం వేసుకుని బాగా చూసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకసారి చూసారా, ఒకసారి ఉప్పు కూడా చూసుకుందాం టేస్ట్. నాకు కొద్దిగా ఉప్పు పడుతుందండి. ఆల్రెడీ మనం కొద్దిగా ఫస్ట్ ఉల్లిపాయలు ఉప్పు వేసాం కదా, ఇప్పుడు నేను కొద్దిగా సరిపోదు. ఇంకో నేను వేసుకుంటున్నా, మీరు చూసుకేసుకోండి. ఇలా వణికింది తినండి. బ్యాచిలర్ అప్పటికప్పుడు చేసుకుంటారు. కేవలం నాకు 20 నిమిషాలకి టైం పట్టిందండి. అయిపోయిందండి. మనకు లాస్ట్గా ధనియాలు పొడి వేసుకుని దించేసుకోవాలి. వేడివేడి అన్నంలో ఇది కమ్మగా ఉంటుందండి. ఇంకోటి ఏంటంటే దీంతో పాటు రసం పెట్టుకున్నారనుకో సూపర్ ఉంటుంది. లేదా ఇంకా ఇష్టం అవుతుంది. నాకు పెరుగుతో తినడం ఇష్టం అన్నమాట. ఈ ఫ్రై పెరిగేసుకుని తింటే ఉంటుందండి. అబ్బాబ్బా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు చేసి ఎలా ఉందో చెప్పాలి నాకు, మరి కామెంట్ పెట్టాలి. ఓకేనా? పొడి వేసుకోవాలండి. ఒక 1/2 స్పూను. అంటే నేను ఈ 1/2 కేజీ అండి దొండకాయలు, నేను 1/2 స్పూన్ వేసుకున్నా. ఒకసారి కలిపేసుకుని అంతేనండి, అయిపోయింది. మేము కొత్తిమీర వేసుకుని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుని అన్నంలోకి తినేస్తే అబ్బబ్బా సూపర్ ఉంటుంది. ఇంకా యాక్చువల్గా కొత్తిమీర చాక్తో కట్ చేస్తారు అందరూ. నేను చేతితో వేస్తాను. ఎందుకంటే మా నాన్నమ్మ ఇట్లాగే వేస్తేనే టేస్ట్ ఉంటుంది అన్నది. మనం కట్ చేస్తే దీంట్లో ఉన్న ఎనర్జీ అంతా పోతుందండి. మనం కొత్తిమీర తెచ్చుకున్నప్పుడు ఇలా తీసుకుని వేసేసుకున్నాం అనుకో పెద్దగా బాగుంటుంది. చాలామంది కొత్తిమీర డెకరేషన్ పైన వేస్తారు. కొత్తిమీర కూడా కొద్దిగా ఇలా వేసుకున్నాక ఇందులో కలిసాక అప్పుడు దానిపైన మనం కొద్దిగా వేసుకోవచ్చు. కొత్తిమీర ఎంత తిన్నా పర్లేదండి. కరివేపాకు కొత్తిమీర ఎంతైనా తినవచ్చు. ఓకేనండి, ఇలా వేసుకున్నాక అయిపోయిందండి. పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మూత పెట్టుకుని మీకు ఇష్టపడి దొండకాయ ఫ్రై చేసే బాబాయ్. ప్లేట్లో ముందు రైస్ పెట్టకూడదు.
నువ్వే నాకు ఎన్నోసార్లు చెప్పు. అందుకే పచ్చడి. భలే గుర్తు పెట్టుకున్నావు అబ్బాయి. అదే నీ మాట నడుతాను బాబాయ్ ఎప్పుడు. ఓకే, వెరీ గుడ్. ఉల్లిపాయ, నీ ఉల్లిపాయ లేకపోతే ముద్దే కదా. అద్భుతం. దొండకాయ ఫ్రై బాబాయ్. బా ఓకే, చూస్తుంటేనే నోరు ఊరుతుందిరా. అబ్బాయి అబ్బాయి, దొండకాయ ముక్క అదిరిపోయిందిరా. అబ్బాయి అదిరిందిరా. మీ శిష్యుడేడి? అబ్బాయి సాయంత్రం వాడు తొందరగా ఇంటికి వెళ్తాడంటరా, అందుకే బుడిదేమని పంపించా.